నాకేమనిపిస్తుందంటే అందరు డైరెక్టర్లు కథను నమ్ముకుంటే అనిల్ గారు మాత్రం టైంని నమ్ముకుంటారు, తన టైమింగ్ని నమ్ముకుంటారేమో అనిపిస్తుంది. నీటిలో మొసలికి ఎంత బలం ఉంటుందో సంక్రాంతి టైంలో అనిల్ రావుపూడి గారికి అంత బలం ఉంటుందేమో అనిపిస్తుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మామ సినిమాలు చూసి రివ్యూలు చెప్పే అంత తోపు తురుముకాని కంటే అయితే మాత్రం కాదు. నేను ఇంత మట్టుకు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు. కానీ ఒక సగటు ప్రేక్షకుడిగా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు నాకంటూ ఒక అనుభూతి కలిగింది కదా, ఆ అనుభూతినే నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఇది రివ్యూ కాదు, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. వీడియో లైక్ చేసి చూడండి. అలాగే మీ దగ్గర ఏమైనా హైప్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా హైప్ పాయింట్స్ ఉండి, దాంతోపాటు సినిమా చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సినిమా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. మన ఒపీనియన్లో డిఫర్ అవ్వచ్చు, చెప్పలేం. ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ప్లీజ్ నా కోసం, సరేనా? సినిమా గురించి మాట్లాడుకుందాం. మామ హానెస్ట్గా ఒక కన్ఫెషన్ చెప్తా. అదేంటి అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఎందుకురా బాస్కి ఏందిరా ఈ కర్మ, ఎలా చూసాం బాస్ని, ఇలా చూడాల్సి వస్తుంది, క్రింజ్గా అనిపించింది. క్రింజ్ కామెడీ ఏమో, ఎలా ఉంటుందో ఏంటో. ఒక స్వయం కృషి, ఒక రుద్రవీణ, ఒక ఇంద్ర, ఒక ఠాగూర్, ఒక స్టాలిన్, ఇలా ఏదైనా చేయొచ్చు కదా, ఇలా ఏదైనా తీయచ్చు కదా, ఏంది ఇదంతా ఇలాంటి కామెడీ చేసి అని చెప్పి మిలికలు తిరగడం ఏంది, నాకు అసలు వింటేజ్ చిరంజీవిని చూస్తున్నా నాకేం అనిపించట్లేదు. అలా అనిపించింది. కమల్ హాసన్, రజనీకాంత్ గారు వీళ్ళందరూ చిరంజీవి గారు తోటి వాళ్ళే కదా. వాళ్ళు చూడండి, జైలరు, విక్రమ్ లాంటి సినిమాలు చేస్తుంటే, హై వోల్టేజ్ సినిమాలు చేస్తుంటే ఒక ఊపు, అసలు గూస్ బంప్స్ అన్నట్టు తీస్తూ ఉంటే చిరంజీవి గారు ఇట్లా తీస్తున్నారు. అబ్బా ఈ సినిమా చూడాలా, బాస్ని ఇలా చూడాలా, ట్రోల్ అయిపోతారేమో, ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఆ ట్రైలర్ చూసిన తర్వాత నుంచి నేను అట్లాగే ఉన్నా. నేను మెంటల్గా కొద్ది ప్రిపేర్ అయ్యి కూడా ఉన్నా. ఏంటంటే ఎలాంటి క్రింజ్ సీన్లు చూడాల్సి వస్తుందో, ఎలాంటి ట్రోల్ మెటీరియల్ అయిద్దో సినిమా అని చెప్పి థియేటర్లోకి వెళ్ళా. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి చాలామందికి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండుండొచ్చు. చివరికి నేను తమ్ముళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నా, ఈ చిరంజీవిని కాదు నేను చూడాలనుకుంటుందని చెప్పి. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత స్టోరీ ప్రెడిక్టబుల్ స్టోరీ మా. చిన్నపిల్లోడి దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఈజీగా లైన్ టు లైన్ నెక్స్ట్ ఏం జరిగింది అన్నది ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. కానీ ఆ ప్రిడిక్షన్ ఆపేసి సినిమా స్టార్టింగ్ నుంచి మనం సినిమాను ఇన్వాల్వ్ అవుతాం. ఒక రౌడీ అల్లుడు, ఒక గ్యాంగ్ లీడర్, ఒక గరానా మొగుడు, ఒక అత్తకి మొగుడు, అమ్మాయికి మొగుడు, ఇలాంటి సినిమాల వైబ్స్, అలాంటి వైబ్ వస్తూ ఉంటుంది. అది మ్యాచ్ అవుతూ ఉంటుంది. వింటేజ్ చిరంజీవిని చూస్తాం. ఆయన లుక్స్ సూపరు, ఆయన టైమింగు బంపరు, ఆయన స్టెప్పులు మామ గ్రేస్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఉక్ స్టెప్ వస్తే థియేటర్ షేక్ అయిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ లేచి గోల, లేడీస్ విజిల్స్, నా వెనకాల మొత్తం అమ్మాయిలు కొద్దిగా పెద్దోళ్ళు కూర్చున్నారు. గోల అరుపులు, ఫస్ట్ హాఫ్లో ఫన్తో అసలు ఎంటర్టైన్మెంట్తో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది సినిమా. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంక ఇంటర్వెల్ బ్యాంగర్ అయితే అబ్బా. సో సూపర్బ్ ఫస్ట్ హాఫ్. కానీ మైనస్ మాత్రం స్టోరీ మీరు గెస్ చేసుకుంటే, అంటే స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఉంటారు, గెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా స్టోరీ అలా తెలిసిపోతూ ఉంటుంది. సో బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ అని చెప్పగానే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా ఎంజాయ్ అయితే మాత్రం చేస్తారు, మీకు ఎక్కడ బోరు కొట్టదు. ఇందులో ఆ సంక్రాంతికి వస్తున్న సినిమాలో బొడ్డోడు ఉంటాడు కదా, ఆ బొడ్డోడిది బాస్ది ఉంటుంది అదనమాట. వాళ్ళ సీన్లన్నీ గట్టిగా వెళ్తాయి. సో మీరు ఫస్ట్ హాఫ్ అయ్యేపాటికి ఒక మంచి సినిమాని చూసాం, ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం అన్న అనుభూతిని అయితే కలగజేస్తుంది. మీరు అలా ఫీల్ అవుతారు. ఎక్కడ కూడా అరే ఇది బాగోదేమో, ఇది క్రింజ్ అవుతుందేమో, ఇది చిరంజీవి గారి సెట్ అవుదేమో అన్నది మాత్రం అసలు మీకు అనిపించదు. లుక్స్ మాత్రం అదిరిపోయినాయి. నేను లుక్స్ కోసం భయపడ్డాను, బట్ లేదు, అదిరిపోయినాయి. ఆయనకి సెట్ అయినాయి, బాగా చేసుకుంటూ వెళ్ళారు. చాలా బాగా వచ్చింది ఫస్ట్ హాఫ్, బాగుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది, ఇంకా బాగుండాలి అని చెప్పి ఫ్యాన్స్ ఆబ్వియస్గా కోరుకుంటూ ఉంటారు. సో నాకైతే మాత్రం కొద్దిగా నమ్మకం కలిగింది, ఓకే బాగానే ఉంటుంది అని చెప్పి. కొద్దిగా సెకండ్ హాఫ్ తడబడుతున్నట్టు అనిపిస్తున్న టైంలో ఇది కూడా మనం గెస్ చేస్తాం, వెంకీమామ ఎంట్రీ వస్తుందని గెస్ చేస్తాం. వెంకీమామ వస్తాడు. వెంకీమామ వచ్చిన దగ్గర నుంచి థియేటర్లో టాప్ లేచిపోయింది. అప్పటి వరకు చేసిన గోల కిత్తు అయితే దాని తర్వాత గోల ఇంకొక ఎత్తు. వెంకీమామ చిరంజీవి గారిది ఒక సీక్వెన్స్ ఉంటుంది. అసలు ఆ సీక్వెన్స్ ఎందుకురా అంత తొందరగా అయిపోయిందని ఫీల్ వస్తుంది. ఇంకొంచెం ఉంటే బాగుండు, ఎందుకురా అరే ఇంకొక 2 ఇంకొక 3 అన్న ఫీలింగ్ వస్తా. 2, 3 ఏంటన్నది మీరు థియేటర్కి వెళ్తే మీకు అర్థమైంది. గోల 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని చూస్తూ పెరిగారో, చిరంజీవి గారిని, వెంకటేష్ గారిని స్క్రీన్ మీద అలా కలిపి చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు మా. నిజంగా బాబా భలే అనిపించింది ఆ ఫ్రేమ్. అసలు నలుగురు కలిసి చేస్తే ఎంత బాగుంటుంది అని ఇది వచ్చింది. ఒకళ్ళనొకళ్ళు అంటే యాక్టింగ్, ఆ సీన్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఒకళ్ళనొకళ్ళు లేపుకుంటా, ఒకళ్ళనొకళ్ళు అంటే పోటీ పడినట్టు కాకుండా ఒకళ్ళనొకళ్ళు ఏమంటారు ఓడరా అట్లా అప్రైజ్ చేసుకుంటా అలా ముందుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ పాట, వాళ్ళ పాట వచ్చేదాకా కూడా
సూపర్గా వెళ్ళిపోతుంది, ఎక్కడ మళ్ళీ మీకు బోరు కొట్టదు. అలా 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 సినిమా క్లైమాక్స్కి వస్తుంది. నాకు కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది క్లైమాక్స్. ఇంక సినిమాకి వంకలు పెట్టాలి అనుకుంటే అన్ని సినిమాలకి అన్ని బొక్కలు ఉంటాయి కదా, సో ఇంక పెద్ద వంక పెట్టడానికి లేదు. కానీ క్లైమాక్స్ కొంచెం మరి తూచుగా ఉందేమో అనిపించింది కొద్దిగా. అది కూడా లేకుండా ఉండింటే కనుక అసలు ఇంకా బ్లాక్ బాస్టర్ బంపర్, అసలు ఇంకా కొట్టేవాళ్ళు లేరని చెప్పేచ్చు. కొద్దిగా అది కొంచెం కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది. అది కనుక తీసేస్తే మిగతా సినిమా మొత్తం, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఆబ్వియస్గా ఆ క్లైమాక్స్ కూడా నచ్చిద్ది, అంతా నచ్చిద్ది. బాస్, ఆ గ్రేస్, ఆ స్టైలు, ఆ మాస్ ఫైట్, ఆ కత్తులు, అబ్బో ఉంటుంది. కొంచెం లాజిక్ సీన్ ఎత్తుకుంటే మళ్ళీ ఇదిగా అనిపిస్తుంది. కానీ బట్ ఓకే, అది తీసేస్తే రెస్ట్ ఆఫ్ ద మూవీ సూపర్గా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే సంక్రాంతి ఆడియన్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సూపర్గా వచ్చింది. సో ఎక్కడ కూడా అంటే మధ్యలో కొంచెం డల్ ఏరియాస్ ఉంటాయి కానీ బట్ బాస్ గారిని మేనేజ్ చేసేది అనిపించింది. ఏదైతే క్రింజ్ అనుకుంటామో, క్రింజ్ అని అనుకున్నారో, క్రింజ్ అయ్యిద్దని అనుకున్నారో అలా ఉండదు. ఒక F1 F2 కన్నా బెటర్గా ఉందా బ్రో అంటే ఖచ్చితంగా బెటర్గా ఉంది. సంక్రాంతికి వస్తున్నాం కన్నా బెటర్గా ఉందంటే సంక్రాంతికి వస్తున్నామన్నా కూడా బెటర్గానే ఉంది. సో ఎవరైతే F1 F2 ఎంజాయ్ చేశారో, సంక్రాంతికి వస్తున్నాం ఎంజాయ్ చేశారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా బాగుంది. ఆ క్లైమాక్స్ ఒకటి. నెక్స్ట్ ఇంకొక కంప్లైంట్ ఉంది ఏంటంటే బీజిఎం. బెటర్ బీజిఎమ్స్ ఉండొచ్చు, చాలా బెటర్ బీజిఎమ్స్ ఉండొచ్చు. ఈ మధ్య సినిమాలని లేపుతున్నాయి మొత్తం బీజిఎమ్సే. చిరంజీవి గారికి ఒక బీజిఎం ట్రాక్ ప్రిపేర్ చేయొచ్చు సపరేట్గా, వెంకటేష్ గారికి ఒక సపరేట్ ట్రాక్, విలన్కి ఒక సపరేట్ ట్రాక్, అలాగా ప్రిపేర్ చేసినట్టున్నారు. కానీ డిఫరెన్స్ తెలియలే, నాకైతే తెలియలే. మరి ఇన్వాల్వ్మెంట్ ఏదో కానీ నాకు అర్థం కాదు. ఎక్కడో ఒకటి మాత్రం కొంచెం బాగా మంచి బీజిఎం వచ్చింది, అది కూడా వేరే సినిమాలు ఎక్కడ విన్న ఫీల్ వచ్చింది. ఇలా సపరేట్గా బీజిఎమ్స్ ప్రిపేర్ చేసి ఎలివేషన్ షాట్స్ వస్తున్నప్పుడు కనుక అది ప్లే చేసి ఉంటే ఇంకొంచెం ఇంకా గూస్ బంప్స్ వచ్చాయి. అలా అని చెప్పి మాస్ లేదంటే మాస్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, ఓవర్ ఎలివేషన్స్ లేవు. అక్కడ సేఫ్. ఓవర్ ఎలివేషన్స్ లేవు, ఎక్కడి వరకు ఉండాలో ఎంత ఉండాలో కరెక్ట్గా ఉన్నాయి. సో ఆ విషయంలో సేఫ్. వెంకీమామ ఎపిసోడ్ కూడా సూపర్గా ఉంటుంది. వెంకీమామది అయితే నిజంగా చెప్తున్నా 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా స్టోరీ అయితే మాత్రం ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతా వాళ్ళతో పాటు క్యారీ అవుతూ ఉంటారు కాబట్టి ఆ స్టోరీది పెద్ద విషయం పట్టించుకోరు మీరు. ఈ కాలంలో ఏవైతే గ్రాఫిక్స్, పాన్ ఇండియా, పార్ట్ 2లు, ఇంత గందరగోళం, ఇంత ఇది ఉండాలి, ఇంత హై బడ్జెట్, ఇలా ఉండాలి అనుకునే టైంలో ఇలాంటి సినిమాలు ఆడియన్స్ని ఖచ్చితంగా దగ్గర చేస్తాయి. ఆడియన్స్ ఏంటి, ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ కోరుకునేది ఏంటి, సీట్లో కూర్చున్న తర్వాత ఓ 2 గంటలు 2.5 గంటలు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు 100% ఎంటర్టైన్ అవుతారు. వంకలు పెట్టుకోకుండా ఎంటర్టైన్ అవుతారు. మనం రివ్యూ చెప్పుకునేటప్పుడు కానీ, ఒపీనియన్స్ చెప్పుకునేటప్పుడు కానీ, ఏ స్టోరీ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, కథనం ఎలా ఉంది, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, కామెడీ ఎలా ఉందని ఇలా ఇండివిజువల్గా మాట్లాడుకున్నప్పుడు ఇలా క్లైమాక్స్ బాగాలేదనో, ఇలా ఇంటర్వెల్ బాగుందనో అని మనం వంకలు పెట్టుకుంటాం. వాళ్ళకి అవసరం లేదు కదా. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి, సినిమా చూడొచ్చా అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఖచ్చితంగా సినిమాలో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకెళ్ళి సినిమా చూడొచ్చు థియేటర్లో. ఫ్యామిలీతో చూసే సినిమానే. మావా రెండోసారి రిపీట్ వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే నీ దగ్గర డబ్బులు, నీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా నువ్వు రిపీట్ కూడా వెళ్ళి మావా, నేను ఆపలేదు. నువ్వు సినిమా ఎంజాయ్ చేస్తావు. నీకు కావాల్సింది ఏంటి, సినిమా ఎంజాయ్ చేయటం, సినిమా ఎంజాయ్ చేస్తావు. మళ్ళీ చెప్తున్నా, సినిమా బాగుంది, అద్భుతమైన స్టోరీ లేదు, సూపర్గా అసలు స్క్రీన్ ప్లే ఉండదు, మామూలుగా ఉంటుంది, మీరు గెస్ చేయగలుగుతారు స్టోరీ అంతా. బట్ మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు. సూపర్ బీజిఎమ్స్ ఉండవు, మామూలు యావరేజ్ బీజిఎమ్స్ ఉంటాయి, సాంగ్స్ బాగుంటాయి. మీసాల పిల్ల సాంగ్ కూడా బాగుంది. ఇదో నేను అదంతా చూసి క్రింజ్ అనిపించినా కూడా ఆ టైంకి అది బాగుంది. ఉక్ స్టెప్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. వెంకీమామ చిరంజీవి గారి సాంగ్ అయితే ఇంకా సూపర్. సాంగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, బట్ వాళ్ళిద్దరిని అంటే సాంగ్ కన్నా కూడా వాళ్ళిద్దరిని ఆ స్క్రీన్ మీద చూస్తా, ఆ స్టెప్పులు చేసుకుంటా, వాళ్ళిద్దరు చూసుకుంటే అలాగే సరిపోయింది. అలాగే ఇంకా ఎవరైతే సపోర్టింగ్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. నయనతార గారు యాజ్ యూజువల్గా సూపర్గా అనిపించారు. ఆవిడ చాలా సింపుల్గా, యాక్టింగ్ పవర్ఫుల్గా ఉంటుంది. కనిపించడం మనిషి సింపుల్గా కనిపిస్తారు, యాక్టింగ్ మాత్రం పవర్ఫుల్గా ఉంటుంది. బాగుంది. ఆయన ఫాదర్ కింద చేస్తారు అంటే మామ కింద చేస్తారు, వాళ్ళ పేరు నాకు తెలియదు, మర్చిపోయాను, ఇందాక చూశాను కానీ మర్చిపోయా. ఆయన కూడా బాగా చేశారు. చిరంజీవి గారి వెనకాల ఉన్న సపోర్ట్ స్టాఫ్ బాగా, ఎవరైతే సపోర్టింగ్ యాక్టర్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ మొత్తానికి ఉంది. ఒక్క శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా, తనకు కొంచెం కామెడీ ఏదైనా చిరంజీవి గారితో మరి సీన్స్ ఉంటాయి అనుకున్నాను నేను, లేదు, బట్ దట్స్ ఓకే. బట్ ఓవరాల్గా అయితే మాత్రం సినిమా బాగుంది, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. గ్రాఫిక్స్ లేవు, లేవు, అలాంటి పాన్ ఇండియాలు అలాంటి కంపారిజన్స్ ఏం లేకుండా, స్టోరీలో ట్విస్టులు లేవు, స్క్రీన్ ప్లేలో అది లేదు ఇది లేదు అలా అనుకోకుండా కూర్చొని థియేటర్లో కూర్చొని చూస్తే మాత్రం ఖచ్చితంగా అలా సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అలా ఎంజాయ్ చేస్తారు, లేచి చప్పట్లు కొడతారు, డ్యాన్సులు కూడా చేస్తారు, ఎగురుతారు, గెంతుతారు కూడా. నా థియేటర్ అయితే మాత్రం గోల చేశారు, సీరియస్ గోల, మామూలు గోల కాదు, గట్టిగా. సో అది సినిమా మీద నా ఒపీనియన్. సినిమా నాకైతే నచ్చింది.
థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, రెండోసారి కుదిరితే చూడొచ్చు, తప్పలేదు. సో ఇంకా మీ చాయిస్ అనమాట. మీరు చూస్తే లేదంటే చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, హైప్ ఇవ్వడం మర్చిపోద్దు. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఓకే, సంక్రాంతి విన్నరా సినిమా అంటే అప్పుడు చెప్పలేము, కానీ ప్రజెంట్ మాత్రం బెటర్ చాయిస్. ఫర్దర్గా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అవి కూడా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఎవరు సంక్రాంతి విన్నరని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం బెటర్గా అనిపించింది. సో ఒక బెటర్ చాయిస్ ఆడియన్స్కి అయితే మాత్రం ఈ 2 రోజులు చూడండి. తర్వాత 2 సినిమాలు, మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఈ కంపారిజన్స్, సంక్రాంతి విన్నర్లు ఇవన్నీ దాని తర్వాత. ప్రజెంట్ అయితే మాత్రం ఒక మంచి చాయిసే, చూడొచ్చు, మీరు ఎంజాయ్ చేస్తారు. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.